ఈరోజు కార్యక్రమంలో మనం లోషో గ్రిడ్, చైనీస్ వాస్తు ఆర్ చైనీస్ న్యూమరాలజీ, ఈ లోషో గ్రిడ్ గురించి మనం పూర్తిగా కంప్లీట్గా సవివరంగా వివరించుకుందాం. అసలు ఈ లోషో గ్రిడ్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా మనం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మనం చాలా క్లియర్గా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. లోషో గ్రిడ్లో ఒక 3 రోస్ 3 కాలమ్స్గా విభజించబడింది. ఫస్ట్ రోలో 492 అనే డిజిట్స్ ఇవ్వబడినాయి. దీనే నథింగ్ బట్ మెంటల్ ప్లేన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 357 ఎమోషనల్ ప్లేన్, 816 ప్రాక్టికల్ ప్లేన్, 438 థాట్ ప్లేన్, థాట్ ప్రాసెస్ ప్లేన్, 951 విల్ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లేన్, 276 మళ్ళీ కూడా ప్రాక్టికల్ ప్లేన్. అంటే ఇది మెదడుకి సంబంధించిందని, ఓకే, దీని ఆలోచనలన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి, ఇక్కడికి వచ్చేప్పటికి దాన్ని హార్డ్ వర్క్లో మనం దాన్ని కంప్లీట్ చేయడానికి అనే విధంగా విభజించుకొచ్చారు. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్లో, మన డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ మన లోషో గ్రిడ్ని కంప్లీట్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్లు మిస్ అవుతున్నాయి, ఓకే, ఏ నెంబర్లు మిస్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి ఏ ప్లేన్స్ మనకు కంప్లీట్ అయితే మన యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. 14 ఫిబ్రవరి 1985. ఇప్పుడు ఫస్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అన్ని నెంబర్లు ఏమేమన్నాయి ఇక్కడ, 1 4 2 1 9 8 5 ఈ నెంబర్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి కదా మనకి. వీటన్నిటి కూడా మనం ఒక లోషో గ్రిడ్లో ఫిల్ చేసుకోవాలి. ఒకటి 4 2 1 9 8 5 ఇవన్నీ మనం డేట్ ఆఫ్ బర్త్ ఉన్న నెంబర్స్ అని ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఏ నెంబర్లు ఫిల్ చేసుకోవాలి. బర్త్ నెంబర్. బర్త్ నెంబర్ అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏ డేలో మనం పుట్టాము, అంటే 14లో పుట్టాడు కదా ఈ వ్యక్తి. 14 అంటే దీన్ని సింగిల్ డిజిట్ చేస్తే 1 + 4 5, మళ్ళీ ఇక్కడ ఒక 5 వచ్చింది, యాడ్ అయింది. ఇది బర్త్ నెంబర్ అంటారు. దీని తర్వాత డెస్టినీ నెంబర్. వాట్ ఈజ్ డెస్టినీ నెంబర్? 1 + 4 5 + 2 7 7 8 8 + 9 17 17 + 8 25 + 5 30, ఓకే. డెస్టినీ నెంబర్ 30 అంటే 3 + 0 3. ఇక్కడ మనకి ఒక 3 యాడ్ అయింది. ఇంకా మనం ఏ నెంబర్లు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. మన బర్త్ నెంబర్ వేసుకున్నాం, డెస్టినీ నెంబర్ వేసుకున్నాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కువా నెంబర్. కువా నెంబర్, ఓకే, ఈ నెంబర్ని కూడా మనం కూడా యాడ్ చేసుకోవాలి. వాట్ ఈజ్ కువా నెంబర్? మన లైఫ్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించేది, అంటే ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది ఈ కువా నెంబర్ యొక్క దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఈ వ్యక్తి 1985లో పుట్టాడు కదా, అంటే 1985 సింగిల్ డిజిట్ చేస్తే 10 18 + 5 23, అంటే 5 వచ్చింది. ఇయర్ ఆఫ్ బర్త్ ఉంది కదా, దీన్ని సింగిల్ డిజిట్ చేస్తే మనకి 5 వచ్చింది.
అంటే పుట్టిన వ్యక్తి అబ్బాయి అయితే ఒక విధమైన క్యాలిక్యులేషన్ ఉంటుంది కోవా నెంబర్కి, పుట్టిన వ్యక్తి అమ్మాయి అయితే ఇంకో విధమైన క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుట్టిన వ్యక్తి అబ్బాయి అనుకుందాం. అబ్బాయి అయితే మేల్ అయితే గనక కువా నెంబర్ 11 - 5. 11 అనేది కాన్స్టెంట్ మేల్స్కి, -5 అనేది ఇక్కడ ఇయర్ నెంబర్ ఏది వస్తే అది అక్కడ 5 కింద తీసుకున్నాం, ఈక్వల్ టు 6. ఇక్కడ మనం 6 అనేది యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఫీమేల్ అనుకుందాం. ఫీమేల్ అయితే ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్, 11 - 5 పెట్టాం, ఇక్కడ 4 + 5 9 అవుతుంది కువా నెంబర్. క్లియర్ కదా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలామంది కువా నెంబర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఇయర్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ డిజిట్ చేసుకోవాలి. ఇక్కడ 1985 సింగిల్ డిజిట్ చేస్తే మనకి 5 వచ్చింది. ఈ 5ని ఈ వ్యక్తి అబ్బాయి అయితే 11 - 5 అనేది 6 నెంబర్ని మన కోవా నెంబర్కి తీసుకున్నాం. ఈ వ్యక్తి ఫీమేల్ అయితే కనుక 4 + 5 అంటే ఈ ఇయర్ నెంబర్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. మేల్కి అయితేనేమో 11 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మైనస్ ఇయర్ నెంబర్. ఫీమేల్ అయితే 4 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ప్లస్ ఇయర్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి అబ్బాయి అనుకున్నాం కదా మనం, 14/2/1985 పుట్టిన అబ్బాయి. ఈ అబ్బాయి యొక్క లోషో గ్రిడ్ చెక్ చేస్తే లోషో గ్రిడ్లో అన్ని కంప్లీటెడ్గా ఓన్లీ ఒక్క 7 నెంబర్ మాత్రమే మిస్ అయింది. 7 నెంబర్ మాత్రమే మిస్ అయింది. అంటే 492 అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. 816 ప్రాక్టికల్గా అన్ని ఆలోచిస్తాడు, ప్రాక్టికల్గా పని కూడా చేస్తాడు. 438 థాట్ ప్రాసెస్ ఎక్సలెంట్గా ఉంది. 951 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అద్భుతంగా ఉంది. 258 సిల్వర్ లైన్ ఉంది. 456 గోల్డెన్ లైన్ ఉంది. ఎంత అద్భుతమైన లోషో గ్రిడ్ అంటే ఇది, చాలా అద్భుతమైన లోషో గ్రిడ్. మరి ఇక్కడ 7 మిస్ అయిందిగా, 276 ఈ ఒక్క లైన్ కూడా వస్తే మొత్తం లోషో గ్రిడ్ కంప్లీట్ అయిపోద్ది కదా. దీనికి మనకి ఎగ్జాక్ట్లీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏ నెంబర్ మిస్ అయితే మనం ఎటువంటి మనం యాడెడ్గా అంటే మనం ఏదన్నా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ నెంబర్ మన జీవితంలో యాక్టివేట్ అవుతుంది, దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించుకుందాం. ఇక్కడ చాలామందికి ఈ విధమైన లోషో గ్రిడ్ ఫిల్ అవ్వడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుందాం. నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఓకే, 5/9/1975. ఓకే, ఫైవ్ 9/1975 అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బర్త్ నెంబర్ 5, ఇంకో 5 వచ్చి యాడ్ అయింది ఇక్కడ. డెస్టినీ నెంబర్ 5 + 9 14, 24, 31, 36. డెస్టినీ నెంబర్ 9 వచ్చింది. మళ్ళీ 9 ఇంకొక 9 యాడ్ అయింది. మరి కువా నెంబర్ 10, 17 + 5 22, 4 11 - 4 7 యాడ్ అయింది. దిస్ ఈజ్ మై లోషో గ్రిడ్. గురుగారు లోషో గ్రిడ్లు ఏముందండి? ఏమీ లేవు. ఒక్క దృఢ సంకల్ప రేఖ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ. మరి రియల్గా గురుగారు థాట్ ప్రాసెస్ లేదా, మంచిగా ఆలోచనలు ఉండవా? నా భార్య 4 నెంబర్లో నా భార్య. నా కూతురు 6. అంటే గురుగారు లైఫ్లో 4, 5, 6 గోల్డెన్ లైన్ ఏర్పడింది. పెళ్ళి అవగానే 4 నెంబర్ యాడ్ అయింది.
పిల్ల పుట్టగానే అమ్మాయి పుట్టగానే 6 యాడ్ అయింది, 4, 5, 6 గోల్డెన్ లైన్ యాడ్ అయింది. రియల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే మనం లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అని చెప్తా కదా ఇప్పుడు నేను. అది నా లైఫ్లో చూసే మీరు నేర్చుకోవచ్చు. 951 అనే కాన్ఫిడెన్స్ రేఖతో మాత్రమే నేను అట్టడుగు స్థాయి నుంచి, అంటే 2000 సంవత్సరంలో 4000 రూపాయల జీతగాడు ఇవాళ నెలకు కొన్ని లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ 951 అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ, దృఢ సంకల్ప రేఖ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ క్లియర్గా మనకి ఏ నెంబర్లు మిస్ అయితే వాటిని ఏ విధంగా మనం వాటిని యొక్క ఆ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవడానికి వేటి సపోర్ట్ తీసుకోవాలి అవన్నీ కూడా సవివరంగా వివరించుకుందాం.